కైకలూరు ఎమ్మెల్యే గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ చొరవతో కొల్లేరు లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో ఏలూరు నుంచి ఇంగిలిపాకలంక వరకు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఆర్టీఓ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల రూపాయి 7 కోట్లకు పైగా నిధులతో ఈ ప్రాంతంలో నూతన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు నందిగామలంక, పెనుమాకలంక, ఇంగిలిపాకలంక గ్రామాల ప్రజల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సు సర్వీసును తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆర్టీసీ ఎండీ సుబ్రహ్మణ్యంతో వీడియో కాల్లో మాట్లాడిన ఎమ్మెల్యే తమ అభ్యర్థనను మన్నించి లంక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించినందుకు గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆగస్టు 15తో స్త్రీశక్తి పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యాన్ని అభినందించారు. కొత్త బస్సు సర్వీసు ఏలూరు నుంచి పెద్ద ఎడ్లగాడు, పెనుమాకలంక మీదుగా ఇంగిలిపాకలంక వరకు, తిరిగి ఇంగిలిపాకలంక నుంచి పెనుమాకలంక, పెద్ద ఎడ్లగాడు మీదుగా ఏలూరు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తొలి టికెట్ తీసుకుని గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఆర్టీసీ రీజనల్ రెడ్డప్పల నాయుడు గారికి, అలాగే ఆర్టీసీ డిపో ఏలూరు డిపో మేనేజర్ గారికి, రంగరాజు గారికి, వేదిక మీద ఉన్న అందరూ నాయకులందరికీ, పెనుమాకలం గ్రామస్తులకి, వచ్చిన మహిళా తల్లులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, నాకు మనం ఆ మధ్య చెప్పినప్పుడు నేను ఒకసారి డిపో మేనేజర్ గారితో మాట్లాడా, కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ బస్సు డిమాండ్ పెరిగిపోయింది. మహిళా తల్లులు అందరూ కావాలి అంటారు. మీరు అడిగితే నేను ఆయన్ని 10వ తారీఖు సీఎం గారు అయిపోయారు. 11 నేను 12 సాయంత్రానికి పనులు చూసుకుని విజయవాడ వెళ్ళి ఆయన్ని సీఎం గారిని రాష్ట్రపతి గారిని బ్రేక్ఫాస్ట్ రమ్మన్నారు. సీఎం గారు మీటింగ్ పెట్టారు, రాలేకపోతున్నా అంటే, అయితే ఏం చేయాలి, ఎవరో మీ అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ చెప్పండి, మా పిఎన్ రామకృష్ణ వచ్చేస్తా అంటే, ఏమవుతుంది సార్ 3ంటికి మీ పిఎన్ రమ్మన్నారు. నేను వేరే పని కార్యక్రమానికి వచ్చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను 4 మండలాలకి 4, ఇది 8వ తారీఖు, 12వ తారీఖు 3 గంటలకి, ఇవాళ 16వ తారీఖు, సరిగ్గా 4 రోజులు నాడు అడిగింది ఒకళ్ళు అయితే ఇంకా ఆడు కూడా అడిగారు. చెప్తున్నాను, నాకు 4 మండలాల్లో 4 అడిగారు. ఒకటి ఈ మండలంలో పెనుమాకలంక కాకుండా ఇంగిలిపాకలంక దాకా ఈ బస్సు, గుడివాడ నుంచి ఆ బస్సు వస్తే గుడివాడ వెళ్ళే వాళ్ళకేమో పెనుమాకలంక వెళ్తారు, ఇంగిలిపాకలంక ఇక్కడ దారిలో ఉన్న మనుగులూరు లంక అందరికీ ఉపయోగం అని చెప్పాను. అలాగే కొల్లేటి కాటాలకి కట్ అయిపోయి అన్ని సంబంధం లేకుండా ఏలూరు నుంచి కొల్లేటి కోటకు ఈ మండలంలో ఈ ఒకటి అడిగా, కొల్లేటి కోటకు ఒక బస్సు అడిగా. అలాగే పెదలంక అంటే మారుమూల గ్రామం కలిదిండు, అక్కడికి ఒక బస్సు అడిగా. 4వ బస్సు అవి 2 అది గుడివాడ డిపోయి, అది 4వ బస్సు పెదపాలపర్రు, కోడూరు మీదుగా సౌట్పల్లి మీదుగా వెళ్ళే బస్సు. ఇమీడియట్గా మీకు 12వ తారీఖు సాయంత్రానికి వచ్చేసింది కదమ్మా మెసేజ్, చూసి ఫీజిబిలిటీ అన్నీ చూసి, అంటే చేసేటప్పుడు అధికారులు ఎంత బాగా చేస్తారో చూడండి. ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చింది ఇవాళ చూడు, మేము ఆర్టీసీ అప్పలనాయుడు గారు, ఎండీ గారు అందరూ వచ్చారు. చాలా సంతోషం. తప్పకుండా దీనికి ఏం కావాలో అది చేద్దాం. నేను ఆ గ్రామానికి సొంత నిధులతో నేను 9 లక్షలతో డ్రింకింగ్ వాటర్ పెట్టాను. దానికి కరెంటు చాలదంటే ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాను. దీనికి ఇది కొల్లేట్లో మనకి బిలో కాంటూర్లో ఉండబట్టి వేయలేం కాబట్టి రంగరాజు గారిని అడిగితే దాదాపు ఆయన గ్రామస్తులు అందరూ కలిసి 82 లక్షలు సొంత నిధులతో వేశారు. దయచేసి గుర్తు చేస్తుంది ఇనిషియేషన్ చెప్పాను. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి చరిత్రలో ఎప్పుడు లేదు.
తప్పు జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అది కూడా ఏం జరిగింది. 7,50,000 రోడ్డు ఇచ్చారు. అటు పక్క అంతా పల్లం, ఇటు పక్క అది. నేను కమిటీ వేసి కమిటీని ఏమంటే వాళ్ళు కూర్చోలేము, చెక్ పోస్ట్ పెట్టుకుని దానికి మెయింటెనెన్స్ చేయమన్నా. ఆల్రెడీ ఒక చోట జారిపోయిందండి, మనసుకు బాధలో అని జారిపోతుంది. అప్పుడు అక్కడ రిమిట్మెంట్ కట్టించి మళ్ళీ వేయించుతారు. లూజ్ సాయిలు ఎప్పుడో వేశారు, పక్కన పల్లంగా అటు ఎడం పక్క అంతా కాలువ, అందుకని అటు జారిపోయింది. మొత్తం ఎక్కడ జారిన చోట, జారుతుందని అనుమానం ఉన్న చోట, అవకాశం ఉన్న చోట కూడా రిమిట్మెంట్ కట్టించి కమిటీ వేసి మీరు డబ్బులు లారీకి పేదవాళ్ళు వెళ్ళే బస్సులకి ఆటోలకి వద్దు, పిల్లలు వెళ్ళే బస్సులకు వద్దు, ఓన్లీ చేపల రైతులకు వచ్చే మేతలకు వచ్చే పెద్ద లారీలు, చిన్న లారీలు, చేపలకు వచ్చే వాటిని మాత్రం వసూలు చేయండి, నేను ఎవరితో అని చెప్తాను. దాన్ని కాంట్రాక్టర్ కలిసి ఆ రోడ్డు మెయింటైన్ చేయమని. ఇవాళ దాకా కమిటీ కూర్చొని మనం చేయకూడదు. మనం చేస్తే మనం పెట్టిన గుమస్తా రాత్రులు ఫ్రీగా తీసుకుని వాళ్ళు తీసుకుంటారు. ఎవరో దాన్ని పాట పెట్టేమనండి, పాట పెట్టే వచ్చినప్పుడు దానికే ఖర్చు పెట్టుకోమని అని చెప్తే ఇవాళ దాకా కమిటీ కూర్చోవాలి. నేను చెప్పిన 15 రోజులు ఇలా ఉండకూడదు. అప్పుడు రమణ చెప్పింది ఆయన నాకు బాధ కలిగింది ఏంటంటే, మనం ఈ ఊళ్ళో 650 మీటర్లు 45 లక్షలతో నేను సిమెంట్ రోడ్లు వేయించాను. చెంతేడా 650 మీటర్లు అంత ఇస్తానికి మనకు వచ్చేది 33 కిలోమీటర్లు. నేను లాస్ట్ టైం వేసింది 39 కిలోమీటర్లు. అంటే ఊరికి 300-350 కాదు, మీ ఊర్లో 650 ఇచ్చేసాం. అలాగే ఆర్ఓ ప్లాంట్, ట్రాన్స్ఫార్మర్ పెట్టించాం. అలాగే ఈ రోడ్డు 82 లక్షలతో అయింది. ఇంకా చేయాలి, కట్ అయ్యాలి, ఇంకా దానికి కార్యక్రమం ఉంది. ఇప్పుడు రెడ్డప్ప నాయుడు గారు అన్నట్టు ఆర్టీసీ బస్సు వచ్చి వెళ్తానికి వీలుగా ఏది కావాలో అది చేస్తే మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే సాధ్యం కాదు అని ఎంతో కష్టంగా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్న అందరూ కలిసి మనకి కొల్లేటికి మీకు శాశ్వత పరిష్కారం అని చూసి మీ ఊరికి పూర్వం ఉన్న డీఫామ్ పట్టాలు ఏమున్నాయి అన్నీ నేను చెరువులుగా తయారు చేసి ఇస్తాను. నిరాయితీ భూమికి కూడా ఇస్తాం. ఎక్కడొస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఎలా వీలైనంత వరకు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2018లో డిసైడ్ చేసింది కొల్లేరు ఫ్లోకి అడ్డం లేకుండా ఉండటానికి ఏదో అక్కడ మన ఈలుపాకలంక దగ్గర తక్కెలపాడు, పిల్లిపాడు ఆ ప్రాంతాల్లో తక్కెలపాడు, పిల్లిపాడు, ఇంగిలిపాకలంక, లుచ్చిమెల్లి ఆ ప్రాంతాల్లో ఇక్కడ మనం దాదాపు 1600 ఎకరాలు ఇవ్వాలి. 1600 ఎకరాలు ఇవ్వాలి మీకు అందరికి, మీ జిరాయితీలు అన్నిటికీ చేస్తాం.